చూడండి, ఆ విషయం ఏంటో కాస్త నాకు కూడా చెప్పండి. అది అత్తగారు, మేమందరం కూడా ఏం చర్చించుకుంటున్నామంటే అదే రాత్రికి భోజనాల్లో పాలక్ పనీర్ చేయాలా లేక మటర్ పనీర్ చేయాలా అని. చూడండి, పాయసం గులాబ్ జామున్లు తప్పక చెయ్యాలి. ఎందుకంటే మన బబ్లీకి ఆ వంట ఎంతో ఇష్టం. అలాగే. వరేవా, గులాబ్ జాములు పాయసమా? బై గాడ్ ప్రామిస్, ఈ రోజు కిట్టు గారికి లాటరీ తగిలింది. వాటితో పాటు కిట్టు గారు తింటారు కేక్. ఓ yes! కేక్? నీతో ఎవరు చెప్పారు ఇంట్లో కేక్ ఇస్తారని? ఈ కిట్టుగాడు బాగా ఇరుక్కుపోయాడు. కాస్త ఎక్కువగా చేసినట్లున్నానే. ఇప్పుడు ఎలా బయటపడాలి? కిట్టు బావు గారు, లేదు, కేక్ లాంటివి విదేశీ పదార్థాలు. అవి మన ఇంట్లో వాటికి అస్సలు అనుమతి లేదు. పైగా అత్తయ్య గారికి ఇలాంటివి అస్సలు నచ్చవు కూడా. ఈ లవ్లీ ఆలోచన అకస్మాత్తుగా ఇలా మారిపోయిందేంటి? అత్తయ్య గారు, నేను కేక్ గురించి చెప్పిందంతా నిజమే కదా? అరే ఏమండి, నా బాక్స్ ఇచ్చేయండి. అసలు ఆలస్యం అవుతుంది. దుకాణంలో బోలెడంత పనుంది. అలాగే వదిన, నా టిఫిన్ కూడా ఇచ్చేయండి. కార్తీక్, ఇదిగో నీ లంచ్ బాక్స్. ఒక్క నిమిషం. కార్తీక్ బాబు, ఈ రోజు ఆఫీస్ నుంచి త్వరగా రా. కార్తీక్ కి లిస్ట్ ఇవ్వాలి. అత్తయ్య గారు అక్కడే ఉన్నారు. ఏదో ఒకటి చేయి. వచ్చేటప్పుడు నీకిచ్చిన లిస్ట్ లోంచి ఆ పూజా సామాగ్రి తప్పకుండా తీసుకురా. అలాగే అమ్మా, నేను తీసుకొస్తాను. కార్తీక్, అది నీకు మార్కెట్ నుంచి బబ్లీ కోసం ఐటమ్స్ తెమ్మన్నాను, గుర్తుందా? ముఖ్యంగా అవి బర్త్డేస్ లో ఉపయోగిస్తారే అవి. ముఖ్యంగా అంటే? అది బహుమతులు అత్తయ్య. లవ్లీ ఏం చెప్పాలనుకుంటోంది? అదే గిఫ్ట్. బబ్లీ కోసం మనం గిఫ్ట్ తీసుకుందాం అనుకున్నాం కదా, అది తీసుకురా. మంచిది. మీరేం చేయాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. నీకు అసలు అర్థం కదా? నేను నీకు కేక్, డెకరేషన్ ఐటమ్స్, మిగతా ఐటమ్స్ అన్ని చెప్పాను. అలాగే తీసుకొస్తాను. కార్తీక్, ఆ లిస్ట్ ఇవ్వండి. ఇదిగో లిస్ట్. ఇన్ని ఐటమ్స్ తీసుకురావాలా? అన్ని తీసుకురావాలి. బాయ్. ఎందుకో నా మనసు ఎప్పుడూ కీడు శంకిస్తూనే ఉంటుంది. ఈ పిల్ల ఏ గందరగోళం చేస్తుందో అని. ఈ పిల్ల ఇంటికొచ్చిన రోజు నుంచి నేను ఒక్క పూట కూడా మనశ్శాంతిగా కూర్చోనేలేదు. ఏమైంది? నువ్వు బానే ఉన్నావు కదా? వెళ్దాం పద, మనం అలా బయటికి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలండి? అదే నా స్నేహితుడు ఉన్నాడని చెప్పాగా, కలిసేందుకు వెళ్దాం. ఎవరా స్నేహితుడు? కాలేజీలో చదువుకునేటప్పుడు స్నేహితుడు, మిస్టర్ వర్మ. తను నీకు బాగా తెలుసు కదా. ఆయనకు ఆరోగ్యం బాగాలేదంట, మేము వచ్చి కలుస్తామని చెప్పాను. అది కాదండి, ఈ రోజు ఎలా వెళ్ళగలం? ఈ రోజు బబ్లీ పుట్టినరోజు కదా. పైగా మీకు తెలుసు కదా, పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను దగ్గరుండి చేయిస్తానని. మనం రేపు వెళ్దాం. అయ్యయ్యో, వాడు అనారోగ్యంతో ఉన్నాడు. పైగా మేము తనకు వస్తున్నామని కూడా చెప్పాను. అలాంటప్పుడు వెళ్ళకపోతే ఎలా చెప్పు? ఓ పని చేద్దాం, ఆ పూజ ముగించుకున్న తర్వాత వెళదాం. తను పాపం అనారోగ్యంతో ఉన్నాడు, చూడక తప్పదు కదా. సరే వెళ్దాం పదండి. సరే అయితే వెళదాం. ఇంట్లో అందరు ఎక్కడికి వెళ్ళుంటారు? బహుశా వంటింట్లో ఉండుంటారు. వాట్ ద హెల్, ఇందులో గాలి ఉండడం లేదు.
అక్క అలా కాదు, గట్టిగా లాగోదు. లేదు, నా వల్ల కావట్లేదు. నేను ఎలా చేస్తున్నాను చూసి అలా చెయ్యి. ఆగు, నేను కూడా చేస్తాను. అక్క కాస్త నెమ్మదిగా. అరే, వంటగదిలో కూడా లేరు. మీకు రాదులే కానీ ఓ పని చేయండి, ఇది లాగే కట్టండి. ఇవ్వు, నేను బాగా కడతాను. లవ్లీ, కాస్త నెమ్మదిగా వదచ్చు కదా. సారీ అక్క, అది. లవ్లీ, ఎందుకు అలా చేస్తున్నావు? నెమ్మదిగా. పైనుంచి ఏంటి చప్పుడొచ్చింది? అత్తయ్య గారు, అక్క, అత్తయ్య గారు వస్తున్నారు. అత్తయ్య గారా? మురుదుడు, అన్ని దాచిపెట్టండి. ఈ మీనాక్షి గడప దగ్గర ఏం చేస్తుంది? త్వరగా తీయండి, ఏసేపు త్వరగా. అత్తగారు, మీరిలా అకస్మాత్తుగా మీకేమైనా తెచ్చివ్వాలా? వద్దు, నాకేం తెచ్చివద్దు. పైన నాకేదో పేర్లు చప్పుడు వినిపించింది. ఏమైంది? ఎలాంటి చప్పుడు లేదే. అదేం లేదు అత్తయ్య గారు. లేదు అత్తగారు, అలాంటిదేం వినిపించలేదు. పేలిన శబ్దమా? మాలో ఎవరికి వినిపించలేదే. విన్నారా? సరే కాని నువ్వు గడప ముందు ఎందుకు నుంచున్నావాలా? అది నేనా? వీళ్ళంతా ఇలా లోపలుంటే నువ్వు అక్కడ ఎందుకంటే నేను అది అత్తయ్య గారు. అత్తయ్య గారు, అది అక్కయ్య పిల్లల్ని కిందికి పంపింది బట్టలు తెచ్చుకునేందుకు. నేను ఇప్పుడు ఇస్త్రీ చేయాలి కదా, అందుకు. అందుకే అక్క గడప దగ్గరుండి పిల్లల కోసం ఎదురు చూస్తుంది. అవును కదక్క? అవును, అంతే అంతే అత్తగారు. అవును, పిల్లలు వెళ్ళి చాలా సేపు అయింది. చూసారు కదా, ఇంకా రాలేదు. అన్ను, పిల్లలు త్వరగా రండి, ఇంకా రాలేదు. అలాగేలే. అమ్మాయి గౌరీ, అత్తయ్య, మీరిక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. మీకు గుర్తుంది కదా అర్ధ గంటలో మనం పూజకెళ్ళాలని? గుర్తుంది. మేమేదో కాసేపు కూర్చున్నామని వచ్చాం. వెంటనే వెళ్ళి పూజ ఏర్పాట్లు చేసేస్తాం, అంతే కదక్క? నాకొక విషయం అర్థం కావట్లేదు. నేను ప్రశ్నలు మీనాక్షిని గౌరీని అడుగుతున్నాను, వాటికి జవాబు నువ్వెందుకు చెప్తున్నావు? అత్తయ్య గారు, మేం కాసేపట్లో పూజ ఏర్పాట్లకు కిందకొచ్చేస్తాం. సరే, త్వరగా కిందకు వచ్చేయండి.
నువ్విలా మా వెనకాలే ఎందుకు వస్తున్నావు? అదే అత్తయ్య గారు, నేను లవ్లీని నా గదికి తీసుకెళ్తున్నాను. డ్రెస్ చేంజ్ చేయించడానికి. పూజకి వెళ్ళాలి కదా. అది నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. పూజ అయిపోగానే నేను మీ మావయ్య గారితో కలిసి మిస్టర్ వర్మ గారింటికి వెళ్తున్నాం. ఆయనకు ఆరోగ్యం బాగోలేదట. మీరు త్వరగా కిందకు వచ్చేయండి. అలాగే. ఓరి దేవుడా, రక్షించు. మా ప్రాణాలు కాపాడావు మీనాక్షి. మంచిది. అన్నిటికన్నా ముఖ్యమైన పని అయిపోయింది. అత్తగారి ఇంట్లోంచి బయటికి వెళ్తున్నారు. ఆ ఇప్పటిక మనం మనస్ఫూర్తిగా పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. కానీ అక్క, ఈ పనులన్నీ మనం పిల్లలు ఇంటికొచ్చేలోపే పూర్తి చేయాలి. అదెలాగూ తప్పదు. అందుకే నేనెళ్ళి పనులన్నీ పూర్తి చేస్తాను. మీరిక్కడే ఉండి ఈ పనులన్నీ త్వరగా పూర్తి చేయండి, సరేనా? అలాగే అక్క. బాబు కార్తీక్, ఏంటమ్మా? వెళ్ళి దాన ధర్మాలకిచ్చే సామాగ్రి తీసుకురా. అలాగేనమ్మా. రండి కిట్టు అన్నయ్య. ఇదిగో చూడండి పిల్లలు, మీరు చేసిన విశేషమైన వంటకాలు సిద్ధమే కదా? ఏమండి, మీరు ఏ విశేషమైన వంటకాల గురించి మాట్లాడుతున్నారు? నేను మా అమ్మాయి గౌరీకి నిన్ననే చెప్పానుగా, మా బబ్లీకి ఇష్టమైన పాయసం, గులాబ్ జాములు చేయమని. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ నేను ఇప్పుడు మాట్లాడేదాని గురించి మీ కోడళ్ళందరూ కలిసి 2 రోజులుగా ప్రయత్నిస్తున్నారు. మరి అవి పిల్లలకెంతో సంతోషం కలిగించేవి కూడా. మావయ్య గారి పార్టీ గురించి అంటున్నారు. పార్టీ? మావయ్య గారు, ఇక్కడ పూజ పూర్తి ఇంటికి వెళ్ళగానే ఆ వంటకాల ఏర్పాట్లు చూసుకుంటామండి. అది సరే గాని, ఇంతకీ ఆ వంటకాలు ఏంటని? అత్తయ్య గారు, మేం పిల్లలకిచ్చే సర్ప్రైజ్. పద బంగారు తల్లి, మనందరం కలిసి వీళ్ళందరికీ దాన ధర్మాలు చేద్దాం. కానీ నానమ్మ, మనం దానం ఎందుకు చేయాలి? బంగారు, పుట్టినరోజు నాడు దాన ధర్మాలు చేయడం పుణ్యాన్ని ఇస్తుంది. దానివల్ల మనకి మంచిది. అలాగే దానం ఇచ్చేవారికి ఎన్నో దీవెనలు లభిస్తాయి. అలాగే ఆ దానాన్ని తీసుకునేవారి ఆశీస్సులు కూడా. ఇంకా పుట్టినరోజు నాడు లభించే ఆశీస్సుల ప్రభావం చాలా అధికం. లవ్లీ, మనకి లేట్ అవుతుంది కదా, ఇంకా ఇంట్లో చాలా డెకరేట్ చేయాల్సి ఉంది. అలాగే. గౌరీ అక్కయ్య, నేను ప్రియా అక్క ముందుగా ఇంటికి వెళ్తాం. లేదంటే అత్తగారికి అనుమానం వస్తుంది, నా కోడళ్ళందరూ ఇంత తొందర పడుతున్నారు ఎందుకు అని. కానీ మీరు ఏం చెప్పి ఇక్కడి నుంచి బయటికి వెళ్తారు? ఒక్క క్షణం. కార్తీక్, 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 నువ్వు మాతో పాటురా. మనం త్వరగా కేక్, ఇంకా కొన్ని సామాన్లు తీసుకోవాలి పార్టీ కోసం. అది సరే కానీ నాకు అర్థం కాదు ఒకటే, మనం ఇక్కడి నుంచి బయటపడేదిలా? అది నేను చూసుకుంటాను. ఏమండి,
చేస్తున్నారు మీరు? అయ్యో అది నేను ఉదయం టీవీలో ఒక ప్రోగ్రాం చూశాను. అందులో వాళ్ళు కుడి చేతి మడిమను ఎలా తిప్పాలో చూపించారు. అదే నేను చేస్తున్నాను. ఏమండి, ఇది వ్యాయామం చేసే సమయం కాదు. ఇటువు కిటు. అత్తయ్య గారు, నేను ఇంటికి వెళ్ళనా? నాకెందుకో అదోలా ఉంది. తలపోటుగా అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. ఏంటి సంగతి లవ్లీ? ఈ మధ్యకాలంలో నీకు బాగా తల తిరుగుతుందనుకుంటా. అత్తయ్య గారు, ఇక్కడ చాలా వేడిగా ఉంది, అందుకే డిహైడ్రేట్ అయిందనుకుంటాను. ఆపో, నేను నీ అనారోగ్యానికి కారణం అడగట్లేదు. అర్థమైందా నీకు? వెళ్ళు. అత్తయ్య గారు, అది ప్రియా అక్కని తోడుగా తీసుకెళ్ళనా? దారిలో మళ్ళీ కళ్ళు తిరిగితే అక్క నాకు తోడుగా ఉంటుంది కదా. సరే. అమ్మా నేను కూడా వాళ్ళని దించేందుకు వెళ్తాను, ఎందుకైనా మంచిది కదా అని. అలాగే. అక్క, మీరు పిల్లల్ని తీసుకొని వెంటనే రాకండి. సరే అలాగే. బాయ్. కార్తీక్ వచ్చేసాడు. ఇదిగో సామాన్లన్నీ తీసుకొచ్చాను. ఇవ్వు, నేను ఇవి లోపల పెడతాను. నువ్వు ఈలో బెలూన్స్ పని చూడు.